హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా మరో హెల్తీ స్నాక్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే రాగి పునుగులు చేయబోతున్నాను. మీరు వారానికి 2-3 సార్లు అయినా ఇలా రాగి పిండితో కొన్ని రెసిపీస్ చేసుకున్నారంటే బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రాగి పునుగులను ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకుందాం. అరకప్పు బొంబాయి రవ్వకి నేను ఇక్కడ 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే 3/4 కప్పు వరకు పెరుగును కూడా తీసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం. మనం వేసుకున్న బొంబాయి రవ్వ, రాగి పిండి, పెరుగు అనేది ఈవెన్గా మిక్స్ అయ్యే వరకు పిండిని మొత్తాన్ని కలుపుకుందాం. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పిండిని మొత్తాన్ని కలుపుకుందాం. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది దోస పిండి కన్సిస్టెన్సీ కన్నా కొంచెం టైట్గా ఉంటే సరిపోతుంది. ఈ పిండిలో మనం బొంబాయి రవ్వని యాడ్ చేసాం కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి బరగ్గా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలా పట్టుకుందాం. ఇందులో మరలా వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం ముందుగా పోసిన వాటర్ కన్సిస్టెన్సీ దీనికి సరిపోతుంది. చూడండి, మెత్తగా పిండిలా పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వస్తే సరిపోతుంది. స్టవ్ పై కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా తరిగిన 1 స్మాల్ సైజ్ క్యారెట్, సన్నగా తరిగిన 1 స్మాల్ సైజ్ టమాటా, సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకుందాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో నేను ఆనియన్ అనేది యాడ్ చేయలేదు. ఆనియన్స్ అనేది ఎక్కడ యాడ్ చేయాలో తర్వాత చెప్తాను. ఈ విధంగా మనకి పూర్తిగా మగ్గన అవసరం లేదండి. ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా 50% మగ్గిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి వేసుకుందాం. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదండి, ఆనియన్స్ అనేది ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ముందుగా యాడ్ చేసామనుకో ఆనియన్స్ అనేది సెమీ సాఫ్ట్గా అయిపోతాయి. ఇక్కడ యాడ్ చేసామనుకో మనం తినేటప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం క్రంచీగా ఉంటాయి. కాబట్టి చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై గుంట కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అన్నిట్లో యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ అనేది అన్నిట్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొంచెంగా ఆ గుంటల్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను రాగి పునుగులు అనేది డీప్ ఫ్రై చేయడం లేదండి. ఈ విధంగా గుంట పునుగుల్లా రెడీ చేస్తున్నాను. మీరు కావాలి అంటే పిండిని కొంచెం గట్టిగా కలుపుకొనైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయడం అంత హెల్తీ కాదు అని నేను అనుకుంటాను. కాబట్టి నేను ఇక్కడ గుంట పునుగుల్లాగా యాడ్ చేస్తున్నాను. ఇలా పిండిని అన్నిటిలో వేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఏ విధంగా ఉడికినాయో. ఇప్పుడు వీటిని మరోసారి రొటేట్ చేసుకొని మరో 3 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. వీటికి కలర్ చేంజ్ అయినాయి అని ఎమ్మటనే తిప్పుకోవద్దండి. వీటికి ఎంత బాగా కలర్ చేంజ్ అయితే మనకి తినేటప్పుడు అంత టేస్టీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మన కల్చర్ ఏ విధంగా మారిపోయిందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మారిపోయింది. పూర్వకాలంలో ఏంటంటే మనీ కోసం పరిగెత్తేవాళ్ళు, కానీ ఇప్పటి కాలంలో ఆరోగ్యం కోసమే పరిగెత్తాల్సి వస్తుంది. అలా అయిపోయింది మన కాలం అనేది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసుకుందాం. ఈ రాగి పునుగులకి కాంబినేషన్గా నేను ఇక్కడ సింపుల్గా పుదీనా చట్నీని రెడీ చేస్తున్నాను. అందుకు ఒక మిక్సీ జార్లో
ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని తీసుకుంటున్నాను. ఇందులోనే నేను 3 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. మీరు స్పైసీ తక్కువ కావాలంటే 2 తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా పట్టుకుందాం. ఇందులో నేను కొన్ని వాటర్ని కూడా యాడ్ చేశాను. అంతేనండి, సింపుల్ పుదీనా చట్నీ రెడీ. మన హెల్తీ స్నాక్ అయిన రాగి పునుగులు కూడా రెడీ. ఒకసారి చూపిస్తున్నాను చూడండి రాగి పునుగులు అనేది ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు ఈ రాగి పునుగుల్ని ఈ పుదీనా చట్నీతో కాంబినేషన్లో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ఈ రాగి పునుగులు అనేది ఎలాంటి చట్నీలోకి తీసుకున్నా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మరెంతో మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.